ఆయన్ని కలిసేందుకు ఎస్కాట్ లేకుండా ఒంటరిగా వెళ్లిన పవన్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల జోరు హోరందుకుంది. రానున్న ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా పార్టీల అధినేతలు ఆచితూచి అడుగులేస్తున్నారు. వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జెట్ స్పీడ్తో ముందుకు వెళ్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హోర్డింగ్లు పెట్టడం దగ్గర నుండి అభ్యర్థులను ప్రకటించడం వరకు తగ్గేదే లేదన్నట్లుగా ముందుకు వెళ్తున్నారు. ఇక రాజకీయాల్లో అనుభవజ్ఞులైన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాత్రం నిదానమే ప్రధానం అన్నట్లు అడుగులేస్తున్నారు. ఇక ఆయన అడుగుజాడల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వినమ్రతతో నడుస్తున్నారు. అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో సీట్ల కేటాయింపుపై చంద్రబాబు దృష్టి సారించారు. దీనికోసం గత మూడు రోజులుగా హైదరాబాద్లోనే ఉన్న చంద్రబాబు పలుమార్లు జనసేన అధినేత పవన్తో భేటీ అయ్యి సీట్ల కేటాయింపుపై చర్చించారు. కాగా సీట్ల కేటాయింపుపై తుది నిర్ణయం తీసుకునేందుకు మరోసారి ఇరు పార్టీల నేతలు అమరావతిలో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని కలిసేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎస్కాట్ లేకుండా ఒంటరిగా వెళ్లారు. ఇక ఈ సమయంలో ఉమ్మడి మేనిఫెస్టో, ఎన్నికల వ్యూహంపై ఇరు పార్టీల అధినేతలు చర్చించనున్నారు. అలానే సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబును కలిసేందుకు పవన్ ఎందుకు ఒంటరిగా వెళ్లారు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇక మరో 2-3 రోజుల్లో ఇరు పార్టీల అధినేతలు కలిసి ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ టీడీపీ జనసేన అధినేతలు జోరు పెంచుతున్నారు. ఇరు పార్టీల మధ్య చిన్న గ్యాపులు వస్తున్నా వాటిని అధిగమించి విభేదాలకు తావు ఇవ్వకుండా ముందుకు వెళ్తున్నారు. ఓవైపు అధికార పార్టీ నేతలు టీడీపీ జనసేన పొత్తుపై విమర్శలు గుప్పిస్తున్నా ఆ విమర్శలను పట్టించుకోకుండా ఇరు పార్టీ అధినేతలు తమ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. ఇక త్వరగా సీట్ల సర్దుబాటుపై తుది నిర్ణయం తీసుకొని అభ్యర్థులను ప్రకటించేందుకు చంద్రబాబు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. మరో వారం 10 రోజుల్లో అభ్యర్థులను టీడీపీ జనసేన అధినేతలు ప్రకటించనున్నారు. అనంతరం చంద్రబాబు తిరిగి రా కదిలీరా బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఇప్పటికే 17 రా కదిలీరా బహిరంగ సభల్లో పాల్గొన్న చంద్రబాబు మరో 3-4 సభల్లో పాల్గొనున్నారు. ఇది వ్యూవర్స్.